వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. అంటే కమిడియన్స్ ఈరికి ఒకరు చనిపోయారు సార్ ఆ టైంలో. మీకు బాగా మనసుకి చాలా బాధ అనిపించిన వ్యక్తి ఎవరు? అరే మిస్ అయ్యాను నేను, వరుసగా చనిపోయారు. ఎంఎస్ గారు కానీ, ఏబిఎస్ గారు కానీ, ఆవుతి ప్రసాద్ గారు, జయప్రకాష్ రెడ్డి, కొండవాల్ సార్, తెలంగాణ శకుంతల గారు. నేను బాగా బాధపడింది యాక్టర్ కాదు, మా డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణ గారు పోవడం పెద్ద షాక్ నాకు. చిన్న చూసుకుంటే నేను వాక్యూమ్, నేనేంటి నా పరిస్థితి, నాకు ఎవరు పెద్ద చెప్పుకోవడానికి అనే అలా బతికాం కదా. యాక్టర్స్లో షాక్, ఇండస్ట్రీకి ఎలా షాక్ నాకు అలాగే షాక్. ఏంటి, ఓ ప్రొడ్యూసర్, ఓ డైరెక్టర్, ఓ 10 మంది కమెడియన్లతో సరదాగా ఇది అనుకున్నాడు కదా. లేరు, ఎవరు 10 మంది కాదు, ఇద్దరు కూడా ముగ్గురు కూడా కరెక్ట్గా లేరు. అతనికి షాక్, నాకు షాక్. నిన్న మొన్నటిదాకా కలిసి యాక్ట్ చేసాం, వాళ్ళతో భావాలు పంచుకున్నాం, స్క్రీన్ పంచుకున్నాం, వ్యక్తిత్వాలు పంచుకున్నాం, అల్లరి పంచుకున్నాం. ఏరి వాళ్ళు అవన్నీ ఏవి, ఏదో పెళ్ళైపోగానే వెళ్ళిపోయినట్టుగా అలా వెళ్ళిపోయారేంటి, ఒకసారి వెళ్ళిపోయారేంటి. ఒకసారి అంటే ఒకే రోజు వెళ్ళిపోలేదు, ఒక ఏడాది 2 ఏళ్ళలో అలా అనుకుంటే ఇంత తొందరగా అందరు వెళ్ళిపోయారేంటి. ఇలాంటిది మాత్రం అందరితో షాకే, అది నా ఒక్కటి షాక్ కాదు. అసలు సాధ్యం అట్లా వెళ్ళిపోవడం? అవునవును, అలా జరిగింది మనకి. సార్ ఈవీవి గారు లాంటి డైరెక్టర్ ఇంకొక ఆయన ఉండుంటే ఈరోజు మా కమెడియన్స్కి, మా లాంటి వారికి 24/7 వర్క్ ఉండేది, మేము బతికుండే వాళ్ళం అని చెప్పేసి కొంతమంది, చాలామంది నా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళే చెప్పారు. మీరేం చెప్తారు దానికి? ఈవీవి లాంటి ఒక డైరెక్టర్, డైరెక్టర్ అంటే కామెడీని బతికించిన ఒక మహోన్నత వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆయన. నేను అలాంటి ఇంకో డైరెక్టర్ ఉంటే కమెడియన్లు బతికేవారని నేను కమెడియన్గా బతకాలనుకుంటే అలా చెప్పుకుంటాను. నేను ఓన్లీ కమెడియన్గా కూడా మళ్ళీ అది ఇష్టం ఉండదు నాకు. ఇప్పుడు ఎలాగ ఈ ప్యాథటిక్ క్యారెక్టర్లు నాకు ఇష్టం ఉండదు, ఓన్లీ కామెడీ వేషాలే వస్తున్నాయి అనుకో, అది కూడా ఇష్టం ఉండదు. మొనాటనెస్ అవ్వకూడదు ఎవరు కూడా, అన్ని రకాల పాత్రలు అన్నీ అలాగా. రోజు చూసే సూర్యుడిని నువ్వు చూడు, నిన్నలా ఉంటాడు, ఈవేళ కొత్తగానే ఉంటాడు. నిన్న ఆ ఓవర్లాప్ చేస్తూ 3 పక్షులు ఎగిరాయి, ఈవేళ ఒక పక్షి ఎగురుతోంది, కొత్తదనమే కదా. సరిగ్గా నువ్వు ఈవేళ ఎగిరినప్పుడు అసలు పక్షే లేదు, కొత్తదనమే కదా. రోజు అదే వెలుగునిస్తున్న అదే సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటిదాకా వస్తున్నాడు, రోజు వస్తున్నాడు. ఒక్కరోజైనా పశ్చిమాన్ని ఉదయిస్తాడేమో అనుకుంటాను, ఉదయించాడు. లాస్ట్ అండ్ ఫైనల్గా చాలా షేర్ చేసుకున్నారు సార్ ఎల్బీ గారు. ఏది నేను ఏది ఫోర్స్డ్గా చెప్పాను, ఏది నా మనసులోంచి వచ్చిన భావాలు, ఇవి వినేవాడికి ఏవి ఎంతవరకు ఐడెంటిఫై చేసుకోగలరు. బాగానే మాట్లాడాడురా, కొన్ని ఛానల్స్లో నిజం మాట్లాడుతున్నాడు, అబద్ధం 98% ఇలా వేస్తారు. మరి ఇందులో ఏ పర్సెంటో నాకు తెలియదు. 100% నిజం మాట్లాడారు, మనసులో మాట్లాడారు, అది నిజమా కాదా కానీ ఏదో ఎవరు మెప్పు కోసం, లేకపోతే ఏదో నేను మంచివాడు అనిపించుకోవాలను అలా మాట్లాడినవు కాదు. తొందరగా డై చేసుకోండి మీరు, హ్యాపీగా 2 క్యారెక్టర్స్ తర్వాత పొద్దున్న వేషం సెలూన్కి వెళ్తాను. ఇప్పుడు పొద్దున్న వేషం చెప్పు, 5 నిమిషాలు. ఇది తెలుపుని నలుపు చేయడం, నలుపుని తెలుపు చేయడం కష్టం, తెలుపుని నలుపు చేయడం 5 నిమిషాల పని. నల్లకైతే తెల్లగా చెయ్యి. ఇప్పుడు వచ్చింది కదా 2 minutes రోజు ఇంటి కానీ హ్యాపీగా ఉందో అన్ని రోజులు మనవే. అంతే, తినలేక ఎంత అన్నం ఏంటి అన్నది మన రోజే, నలుగురితో కలిసి తిన్నది మన రోజే, ఒంటరిగా తిన్నది మన రోజే. కష్టం మందే, సుఖం మందే, పగలు మందే, రాత్రి మందే. ఒక్క విషయంలో మీ లైఫ్ అంటే చాలా ఈజీగా, చాలా బాగా చెప్పారు. పుట్ టుగెదర్ లైఫ్ ఇది, ఇవన్నీ కలిస్తే జీవితం. ఎవడో అంటాడు, నిన్న ఎలా జరగాలో అలాగే జరిగింది, ఈవేళ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, రేపు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఇంకెందుకు జర్నీ ఎంజాయ్ చేద్దాం. ట్రైన్లో ఉన్నాం మనం, హాయిగా కంఫర్టబుల్గానే ఉన్నాం, వెళ్దాం అలా. సో నిజంగా ఎల్బీ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం స్పెండ్ చేశారండి. అండ్ అందరు డైరెక్టర్స్ కూడా ఒకటి విన్నపం, ఎంతోమంది గొప్ప మహానుభావులు మనందరికి ఎంతో వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్ని ఇచ్చి మనల్ని ఎంజాయ్ చేయించిన గొప్ప నటులు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారు. అండ్ రిక్వెస్ట్గా చెప్తున్నాను, అంటే వాళ్ళకి అడగటానికి మొహమాటం అని చెప్పకూడదు, ఎన్నో గొప్ప క్యారెక్టర్లు చేసిన వాళ్ళని ఈరోజు మనం చాలా ఈజీగా ఒక చిన్న రోల్ ఉంది చేసి వెళ్ళిపో అనే స్థాయికి మనం వచ్చాము అంటే, సినిమా రంగం అనేది ఒక రకంగా పరోక్షంగానో ప్రత్యక్షంగానో చనిపోయిందని చెప్పుకోవచ్చు బయట కూడా చాలామంది.
ఇలాంటి విషయాల్ని పెద్దవాళ్ళు ఖండించి గొప్ప వాళ్ళు ఎంతోమంది యాక్ట్ చేశారు ఆయనతో పాటు కూడా మంచి మంచి రోల్స్. మళ్ళీ ఎల్బీ గారిని చూడాలి అనుకునే ఆడియన్స్ చాలామంది ఉన్నారు, ఆయన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకా చాలా కోకొల్లలుగా ఉన్నారు. అండ్ ఈ తరం యూత్ కూడా ఉంది. సో డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్లో మనం చూస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డైరెక్టర్స్ ముగించే కాంట్ వెయిట్. నేను కొన్ని చిన్న చిన్న రూల్స్ పెట్టుకున్న మాట నిజమే. ఏమంటారు, మోటివేషనల్ క్యారెక్టరే చేస్తాను, ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తాను, 1-2 సీన్లు కాదు అంటే దూరంగా ఉన్నాను, మళ్ళీ రావడానికి ఒక బ్యాంగ్తో రావాలి కదా, ఇలా అనుకున్నాను. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది నా షార్ట్ ఫిల్మ్స్లోనే అందరూ అంటున్నారు, షార్ట్ ఫిల్మ్స్ ఆపకండి సార్, పెద్ద సినిమాలు చేసినా చేయకపోయినా ఇవి కూడా అంత అంత ఏమంటారు పవిత్రంగా కాకుండా కొంచెం ఎంటర్టైన్ చేయండి దాన్ని. ఎంటర్టైన్మెంట్ కోసం చచ్చిపోతున్నారు జనాలు, మీరు సమర్థులు, ఎంటర్టైనింగ్గా చెప్పండి దాన్ని. ఇంకా మీకు వ్యూస్ అవన్నీ వస్తే బాగా పెరిగితే ఎక్కువ మంది చూస్తారు దాన్ని. ఎందుకంటే మీలో నవరసాలు ఉన్నాయి కదా. అంటే నేను అనేది అలా చేస్తే కామెడీ చీప్, నా విలువైన ఇవి అణుముత్యాలు లాంటి నా హార్ట్ ఫిల్మ్స్ అని నేను భయపడి 15 గంటలో హాస్యం కూడా చూపించడం ఎందుకులే అని అలా చేశాను పవిత్రంగా. ఇప్పుడు ఈ కరోనాలు ఇవన్నీ తర్వాత చూస్తుంటే హాస్యం ఎప్పుడూ హాస్యం అది సునిశ్చితమైన హాస్యం అయితే ఎప్పటికీ అది కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, జుగుప్స్గా లేకుండా ఉంటే. అలాంటి హాస్యం వైపు ప్రయత్నిద్దామని ఇప్పటికీ అనుకుంటున్నాను. సూపర్. అలాంటిది ఏదైనా ఒక సినిమాలో ఎల్వి శ్రీరామ్ని త్రూ అవుట్ హీరో పక్కన 30 సీన్లు అక్కర్లేదు, 2 సీన్లు 3 సీన్లు ఈ క్యారెక్టర్ వేస్తే ఎల్బి శ్రీరామే వేయాలి అనేది 2-3 సీన్లు అయినా నేను వేస్తాను. వాట్సాప్ బ్రో వేస్తా. ఇప్పుడు ఇది సడలించుకున్న రోలో లేకపోతే క్లారిటీ ఇస్తున్న రోలో ఓకే 2-3 సీన్లు ఇది ఎల్బి శ్రీరామే బాగా చేస్తాడు అనిపించి, ఇప్పుడు 3-4 సీన్లు ఎల్బి శ్రీరామే సాడిస్టిక్ క్యారెక్టర్ బాగా చేస్తాడని ఇస్తున్నారు కదా. బ్యాంకాక్ వెళ్ళాలి మనం నెక్స్ట్ మంత్ షూట్ కి, మంచి మంచి షార్ట్స్ ఇవన్నీ వేసుకోవాలి. యా ఒకసారి పాపం వేణుమాధవ్ ఎక్కడ ఉన్నాడు, ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్, ఎల్బి గారు ఒకళ్ళు ఒక క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ ఇవ్వాలి. ఒక మ్యాగజైన్లో నా గురించి వచ్చిన స్పెషల్ ఇష్యూలో ప్రశ్న ఏకైకం జవాబు ప్రత్యేకం అని ఒక శీర్షిక. నీలాంటి వాళ్ళు అందరూ ఒక ప్రశ్న అడగాలి. ప్రకాష్ రాజ్ గారు ఒకటి, నువ్వు ఒకటి, భరణ్ ఒకటి, కోట ఒకటి, అందరినీ ఒక్కొక్కటి అడిగామన్నమాట రిక్వెస్ట్, వివి వినాయక్ ఒకటి, ఇట్లాగా. అంటే ఎందుకు ఒకటి అడగాలి, ఎల్బి శ్రీరామన్ ఒక్కటే క్వశ్చన్ అడిగితే ఏం అడుగుదాం మనం, అందరివి వెరైటీగా ఉంటాయి. అతను ప్రత్యేకంగా ఆలోచించి అడిగాడే, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆన్సర్ ఇవ్వాలని. ప్రశ్న ఏకైకం ఒకటే, ఏం అడుగుతావు, జవాబు ప్రత్యేకం, నువ్వు అంత ఒక్కటే అడిగావు కనుక దానికి ప్రత్యేకంగా. సూపర్. ఇందులో చిలిపిగా కూడా అడిగారు, వేణుమాధవ్ అడిగాడు, ఎల్బి గారు మీ కాంపిటీషన్ తట్టుకోలేకపోతున్నాం, మీరు ఆ జీన్స్ ప్యాంట్లును టీ షర్ట్లు ఎప్పుడు మానేస్తారు అన్నాడు. అందుకేగా మానేశాను, జీన్స్ ప్యాంట్స్ మానేసి షార్ట్స్ వేస్తున్నాను ఈ మధ్యన అన్నాను. అందుకే మీ పోటీ తట్టుకోలేక బాధపడుతున్నారనే జీన్స్ ప్యాంట్లు వేయడం మానేసి షార్ట్లు వేయడంలోకి వచ్చాను అన్నాను. ఓకే. అలాగా అన్ని సూట్ రెడీ చేసుకుంటాను, హెయిర్ వేస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి. మీరు బ్లాక్ చేస్తే మీకు మంచి వేషం ఉంది రమ్మను, బ్లాక్ది టెంపరీది కూడా వేసుకోవచ్చు, పెర్మనెంట్ది వేసుకుని మళ్ళీ 15 రోజుల్లో జుట్టు పెంచుకోవచ్చు. జరుగుతుంది, డెఫినెట్ గా మేము చూస్తాం. అది నువ్వే చూడాలనుకుంటున్నావు అంటే నువ్వు అసలు ఏమంటారు వీడిని ఏం లాగుదాం వీళ్ళలోంచి అసలు అని చూసే నువ్వే నేను బాగుండాలని కోరుకుంటే ఇంకెందుకు జరగదయ్యా. డెఫినెట్గా జరుగుతుంది. బాగుండాలంటే నువ్వు నాకు ఎప్పటి నుంచి పరిచయం నాకు తెలుసు, అప్పటి నుంచి నువ్వు నా మీద నీ అభిప్రాయం ఒక్కటే, ఈయన బాగుండాలి అనుకుని. అలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10 మందిలోనే అలా కనపడ్డారే. నేను మంచి వేషం వేస్తే వాడు రావద్దు మళ్ళీ ఇండస్ట్రీకి అనుకునేవాడు నాకు ఒకరిని చూపించుకొని ఎవరు లేరు. మీ మీద నాకు అంత మంచి అభిప్రాయం ఉంది, నా మీద మీకేముంది అభిప్రాయం? సో ఈవేళ నువ్వు చాలా బాగా అడిగావు. అంటే ఒకవేళ నాకు చెప్పడానికి ఇష్టం లేక దాటేస్తున్నాను అనుకో, నువ్వు ఫోర్స్ చేయలేదు, మళ్ళీ వెనక్కి వచ్చి గుచ్చి అడగలేదు. పోనీ ఆయన ఎందుకు చెప్పడానికి ఇష్టం లేదు, ఏదో మొత్తానికి మనం అడగాం ఆయన చెప్పలేదు. ఇది బాగుంది నాకు. ఇవాళ నా రోషన్ నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ అన్నీ అడగడానికి ట్రై చేశాడు. ఇది హెల్దీ ఇది కదా. సో బాగుంటుంది, అంతా బాగుంటుంది, నన్ను నమ్ము, నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను, ప్రపంచం బాగుంటుంది.